బయటికి వెళ్ళినప్పుడు కూడా చెప్తాం, తన కాళ్ళకున్న పట్టీలు కూడా తీసి, నాకు అందం కావాలనుకోలేదు, ఇంకా దానికి కావలసిన ధర్మం కూడా ఇచ్చి, అది 12,000 అలా అయింది మనం తీసుకునే బలారాధనకి. నాకు మోక్షము కాదు, నా పెళ్ళిలో ఆశీర్వదించబడాలి, నాకు దేవుడిచ్చిన బహుమానం నా బిడ్డలు చూపించలో కూడా అద్భుతం జరగాలని ఆమె చిరునవ్వుతో నా చేతులు పెడితే కళ్ళప్పటి నీళ్ళు వచ్చినాయి అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆగస్టు 18 వచ్చిందంటే ఆమె 2-3 సంవత్సరాలు ఆ మొక్కతే నాకు బట్టలు తీసుకుంది. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, తన గర్భానికి బిడ్డలు పుట్టరని. కానీ ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నారు కదా, నీకు కుమారుడు కలుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. నీవు ఇచ్చి శోధించు, ఆకాశవాకులు పట్టురాని దీవులు నా దేవుడు కుమ్మరించగలుగునుగా. చాలా మంది అనుకుంటారు, అమ్మో మన దేవుడికి ఇస్తే ఎట్లా ఎంత ఇవ్వాలా, కానీ నీ వేసైకి ఇచ్చే కొలది ఆశీర్వదించబడుదురుగా. ప్రియ సహోదరి సోదరుడా, నేను ఒకటే అంట, నా దేవుడి విషయంలో ఎంతైనా ఖర్చు పెట్టడానికి కానీ ఆయన నిమిత్తాన్ని పెట్టడానికి కానీ మనం ఇష్టపడేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధికులు. చిన్నపిల్లల మనసు కలవశము లేనిది, కానీ వేస్తే మనల్ని ఇంకా చిన్నపిల్లలారా అని పిలుస్తున్నారు, కానీ మనం పెద్ద పెద్ద పనులు చేస్తున్నాం. ఈ ఒక్క మాట చాలు మన జీవితం మారటానికి. ఈ లోకము దాని ఆశ గద్దించిపోతే కానీ సరేనా, దేవుని యందు నిలిచేవారు నిరంతరము నిలుస్తును. ఇప్పుడు చెప్పండి, ఈ లోకాశలు మనకు అంత అవసరమా? ఈ లోక సహవాసం అంత అవసరమా? ఎందరో ఆ వరదలకి కొట్టుకుపోయి చనిపోయిన వారు ఉన్నారు, కరోనాతో కొట్టుకుపోయి చనిపోయిన వారు ఉన్నారు, వ్యాధులతో అనేకమైన యాక్సిడెంట్ల ద్వారా మరణించే వారు ఉన్నారు. కనీసం నిన్ను నన్ను సజీవులుగా ఎందుకు ఉంచారో తెలుసా? ఏదో గొప్ప ప్రణాళిక దాచిపెట్టి ఉంచారని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆ ప్రేమను పొందుకోవాలని ఆశపడితే దేవునిలో వర్తిల్లబడుదురుగా. చదువు ఒక మాట చదువు ముగించేస్తున్నాను. క్రీస్తు విరోధి వచ్చిరని ఇంటురు కదా. చాలా వారు మనలో నుండి బయలు వెళ్తారు కానీ వారు మన సంబంధికులు కారు. చాలా మంది కూడా త్రోవ తప్పిపోయి మరలా దేవుడి వైపు తిరగలేని వారు ఎంతమంది లేరండి. మళ్ళీ అంటారు వాళ్ళకి అడిగితే, అబ్బో నాకు అన్నీ తెలుసు, బాప్తిసం తీసుకున్నా, బలలో ఉన్నా, నాకు ఆరాధన తెలుసు, పాటలు తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు అంటారు. కానీ లోకములు చేసే పనులన్నీ వీరి. దేవుని స్తోత్రం. ఇంకో మాట చదివినాను త్వరగా. వారు మన సంబంధులైతే అర్థమైందా మీకు? వారు బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు మన సంబంధికులైతే వారు మనతోనే నిలిచి ఉంటారు. మన సంబంధికులు కారు కాబట్టి బయటికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో ఎవరైతే నిలిచి ఉంటారో నిరంతరం కూడా వారి మీద దేవుని అభిషేకం కుమ్మరించగలుగునుగా. ఒకరు పొరపాటున కోప్పడవచ్చు, మాట జరగవచ్చు, అడుగు దేవుడిని క్షమించమని. ఆయన క్షమించే దేవుడు కానీ శిక్షించే దేవుడు కాదండి. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? అందుకే కొన్ని మార్లు వాకింగ్ కూడా చదివిస్తుంది, పాపపడు కానీ పాపం చేయవద్దు అన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపాన్ని అట్లనే క్షమిస్తున్నాడు, పాపం చేసినా క్షమిస్తాడు అనుకోవద్దండి. ఆయన శిక్షించే దేవుడు, ప్రేమించే దేవుడే కాదు, ఉగ్రత కూడా చూపించగల దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. అది నా సొమ్మర గుమర పట్టణంలో కూడా, అసుధమ గుమర పట్టణంలో కూడా ఆయన ఉగ్రతని ఆపు పట్టుకోలేక చూసి 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 అగ్ని బంధకాలు కొమ్మరించేది. మన మీద కూడా అంతే. ఎప్పుడైతే దేవునికి లోబడతావో, దేవుని యందు భయభక్తులు కలిగి నివసిస్తావో, దేవునిలో అంటగట్టి పడి ఉంటావో, మన కుటుంబాలు దేవుడు ఆశీర్వదించబడుదురుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకున్నంతలో వచ్చినట్లయితే. పరిశుద్ధుడా, మోహంతుడా, ప్రేమ కలిగిన దేవాన్ని స్తోత్రాలు. ఇంతవరకు నిలబెట్టుకుని వాడుకున్నది స్తోత్రాలే. ఈ మాటలు కూడా నిలబడి చెప్పలేనేమో అనుకున్నా, కానీ మీరు నిలబెట్టుకున్నారు.
కొద్ది నిమిషాలైనా మధురమైన మాటలు, మరుది వెనుక తట్టే మాటలు మీరు పలికారయ్యా. ఇంకా నన్ను ముందుకు నడిపించి వాడుకునే సహాయం చేయమని ప్రభువా. 1వ తారీఖున మహిమకరంగా జయకరంగా అయ్యా ఇదిగో మీరే కృపతో నింపి, ముఖ్యంగా వాతావరణం అనుకూలపరిచి, వ్యాయామం చేసిన వారి ముందు, నవ్వుల వారి ముందు వేద్యంగా నిలబెట్టి, మా సాక్ష్యాలు అనేకమైన వారు విని రక్షణలోనికి వచ్చడానికి సహాయం చేసి మైకి పొందమని నజరుడని యేసు నాథుని పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.